హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ వీడియో అనమాట. సో ఇక్కడ నేనైతే రెడీమేడ్ పెండెంట్స్ యూస్ చేయట్లేదు, హ్యాండ్మేడ్ పెండెంట్స్ యూస్ చేస్తున్నాను. సో హ్యాండ్మేడ్ పెండెంట్స్ కోసము ఇలాగ ప్యాచెస్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి స్క్వేర్ కుందన్స్ తీసుకుంటున్నాను, గ్లాసీ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కుందన్స్ అనమాట. సో ఫస్ట్ అయితే B7000 గ్లూ ఇలా అప్లై చేసుకోవాలి. మిడిల్ లో ఫస్ట్ వచ్చేసి ఇలా క్రాస్ గా పింక్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకొని దానికి అటువైపు ఇటువైపు గ్రీన్ కలర్ కుందన్స్ ని యూస్ చేయాలి. సో వీడియో క్లియర్ గా చూస్తే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అదే విధంగా స్క్వేర్ షేప్ వచ్చే వరకు ఇలాగా నేను కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మిడిల్ లో వచ్చేసి పెండెంట్ అనేది కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను. సో కాబట్టి మిడిల్ లో వచ్చేసి 3 స్క్వేర్ కుందన్స్ వస్తాయి. వాటికి అటువైపు ఇటువైపు డార్క్ గ్రీన్ కలర్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. అండ్ డార్క్ గ్రీన్ కలర్ కుందన్స్ కి మిడిల్ లో వచ్చేసి మరలా పింక్ కలర్ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా చిన్న పెండెంట్ కోసము 4 కుందన్స్ యూస్ చేసి ఇక్కడ వీడియోలో చూసిన విధంగా చిన్న చిన్న ప్యాచెస్ రెడీ చేసుకోవాలి 2. అండ్ అలాగే వీటికి మిడిల్లో వచ్చేసి 4 కుందన్స్ కి కలిపి ఇలాగ గోల్డ్ కలర్ 3mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా 3 ప్యాచెస్ కి స్టిక్ చేసుకున్న తర్వాత నీట్ గా కట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ న ఐ పిన్ ని స్టిక్ చేసుకోవాలి. ఈ 3mm రౌండ్ గ్లాసీ కుందన్స్ ప్లేస్ లో జర్కన్ స్టోన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, గోల్డ్ కలర్వి. ఈ విధంగా ఐ పిన్ స్టిక్ చేసుకున్న తర్వాత దీని మీద మళ్ళా గ్లూ అప్లై చేసుకొని ఫెల్ట్ షీట్ కానీ వ్యాక్స్ షీట్ కానీ ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఐ పిన్ అనేది సెక్యూర్ గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి గేర్ వైర్ 30 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఒకవేళ మడ లావుగా ఉండే వాళ్ళు అయితే 35 to 40 సెంటీమీటర్స్ మిడిల్లో తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ గేర్ వైర్కి ఈ విధంగా లాక్ బీడ్ ఎక్కించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ హుక్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ జంపరింగ్లో నుండి తీసుకొచ్చి మళ్ళా గేర్ వైర్ చివరిని లాక్ బీడ్లోకి ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ లాక్ బీడ్ని టైట్గా లాగి లాక్ బీడ్లో నుంచి గేర్ వైర్ని టైట్గా లాగి నోస్ ప్లేట్తో సెక్యూర్ చేసేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోవాలి. గేర్ వైర్కి మరొక ఎడ్జ్ వైపున ఇప్పుడు లాక్ బీడ్ ఎక్కించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బీడ్, మిడిల్లో వచ్చేసి పెద్ద పెండెంట్ ని అండ్ అటు ఇటు చిన్న పెండెంట్స్ ని డిజైన్ చేసుకోవాలి. సో దానికి తగినట్లుగా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి చిన్న పెండెంట్ అండ్ మిడిల్లో వచ్చేసి బిగ్ పెండెంట్ వేసుకోవాలి. సో వాటికి మిడిల్లో వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డ్ బీడ్, లాక్ బీడ్, ప్రతి పెండెంట్ కి 2 వైపులా గోల్డ్ బీడ్ అండ్ లాక్ బీడ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ అన్ని ఎక్కించుకున్న తర్వాత మిడిల్లో కరెక్ట్ గా చూసుకొని పెద్ద పెండెంట్ ని ఫస్ట్ సెక్యూర్ చేసుకోవాలి లాక్ బీడ్స్ ని. ఇవే కాదండి, మన ఛానల్లో 2-3 డిజైన్స్ లో ఇన్విజిబుల్ చైన్స్ అనేవి మేకింగ్ వీడియోస్ ఉన్నాయి. సో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగా పెండెంట్స్ లాక్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో కరెక్ట్గా మిడిల్లో చూసుకొని ఫస్ట్ ఈ పెద్ద పెండెంట్ని సెక్యూర్ చేసేసేయాలి. లాక్ బీడ్స్ని ఇలాగా నోస్ ప్లేట్తో గట్టిగా నొక్కినట్లయితే సెక్యూర్డ్గా ఉంటాయి, అటు ఇటు కదలవు అనమాట. సో మిగతా 2 పెండెంట్స్ని కూడా మిడిల్ పెండెంట్కి ఎంత డిస్టెన్స్లో కావాలో చూసుకొని దాన్ని బట్టి ఈ విధంగా సెక్యూర్ చేసేసుకోవాలి. ఈ లాక్ బీడ్స్ని ఇలా నోస్ ప్లేట్తో గట్టిగా నొక్కినట్లయితే సెక్యూర్డ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2 లాక్ బీడ్స్ని ఎక్కించుకోవాలి గేర్ వైర్ కి. మనం ఆల్రెడీ సెక్యూర్ చేసి పెట్టుకున్న బ్యాక్ హుక్ కి చివరి వైపున మరొక జంపరింగ్ లో నుండి ఇలాగా ఈ గేర్ వైర్ ని తీసుకొచ్చి మళ్ళా మనము ఆల్రెడీ ఎక్కించుకున్న ఈ లాక్ బీడ్స్ లో నుండి తీసుకురావాలి గేర్ వైర్ ని. ఇప్పుడు ఈ చివరి వరకు లాగి నోస్ ప్లేట్ తో సెక్యూర్ చేసేసేయాలి. ఎక్సెస్ ఉన్న వైర్ ని కట్ చేసేసుకోవాలి. అంతేనండి, ట్రెడిషనల్ వేర్ మీదకైనా వెస్ట్రన్ వేర్ మీదకైనా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఇన్విజిబుల్ చైన్ అనేది రెడీ అయిపోయింది. సో మనకు నచ్చిన డిజైన్ లో ఈ విధంగా హ్యాండ్ మేడ్ పెండెంట్స్ తో ఇన్విజిబుల్ చైన్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.